దివ్యమైన, ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని ఉన్నతమైన, మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన అవకాశం, మరి ఒక అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈరోజు దయచేశారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడబోతున్నారు. దయచేసి కీర్తన 65వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. Psalm 65:2. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే వాని యొద్దకు సర్వ శరీరులు వస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే వచ్చిన వారు ప్రార్థన చేసేవారు, ప్రార్థన చేసిన వారి జీవితాలు ఏ రీతిగా మార్చబడ్డాయో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ప్రార్థన చేసి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఏం జరిగింది. హల్లెలూయా. మన ముందున్న చాలామంది దైవ సేవకులను ప్రభు మనకు మాదిరిగా పెట్టారు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన గ్రంథములో ఒక గొప్ప కార్యం, లేక ఒక బలమైన కార్యం, ఒక శక్తివంతమైన కార్యం, ఒక అసాధారణమైన కార్యం, ఊహకు మించిన కార్యం ఎవరితో అయినా జరిగిందంటే వారు ప్రార్థనా పరులై ఉంటారు, వారు ప్రార్థన చేసేవారై ఉంటారు. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఏ మార్పు లేదు. ప్రార్థనే. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలాసార్లు పాటలంటే మనకి ఇష్టం ఉంటుంది, ఆరాధన అంటే మనకి ఇష్టం ఉంటుంది, వాక్యం అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, సాక్ష్యాలు వినాలంటే చాలా ఇష్టం ఉంటుంది, పరిచర్య చేయాలంటే చాలా ఇష్టం ఉంటుంది. మోకరించి ప్రార్థన చేయమంటేనే కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కూడికలకు చాలా తక్కువ మంది వస్తుంటారు. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి కూడిక ఉందని చెప్తే బంధు బలగం అంతా కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పిచ్చి ప్రేమను ప్రేమిస్తారు చూడు, వారు శక్తివంతులు, వారు నిలబడతారట యేసయ్య ముందు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఆయన చూడడం అంత సులువైన విషయం కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనతో ఏం జరిగిందో చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనం. జెనసిస్ 13:4. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసే. హల్లెలూయా. అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అంటే అబ్రహాము ఎవరు? ప్రార్థనాపరుడు. హీస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మనం ఎప్పుడు కూడా అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి అంటాం, దానికంటే ముందు ఆయన ప్రార్థనాపరుడు. హీస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. బలిపీఠం కట్టడమే కాదు, అతడు ఏం చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ఒక ఆరాధనకు, ఒక అర్పణకు సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. అర్పణ, సమర్పణ సాదృశ్యం అది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ఆరాధన చేసినా, నువ్వు ఎంత అర్పణలు చేసినా, నువ్వు ప్రార్థన చేయకపోతే అంత శూన్యమే. ఊరికే పాటలు పాడి, ఊరికే చేతులెత్తి ఆరాధన చేసినంత మాత్రాన ఏమి జరగదు.
హల్లెలూయా. నువ్వు మోకరించి ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావు చూడు, అదే నీ జీవితంలో ఒక వెన్నపూస లాంటిది. ఆ ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని దుర్బోధలు, కొన్ని అబద్ధ బోధలు బయలుదేరినా ఏమన్నా తెలుసా? యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు, కాబట్టి మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అని బోధించే బోధకులు కూడా బయలుదేరారు. అటువంటి బోధకులకు లైకులు ఉంటాయి. అది ప్రమాదకరమైనది. ఫస్ట్ బుక్ నుండి లాస్ట్ బుక్ వరకు మనం చూస్తే ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దేవుడు, అది మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడే విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఇంకొక మాట కూడా చెప్తా, ఇను, జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుర్రలేనోడా ఇను. దేవునికి స్తోత్రం. నువ్వు భూమి మీద దేవుని ఆయన నామములను ఏది అడిగి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన తండ్రి కుడిపార్శ్వమై ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అను వాడై ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. నువ్వు భూమి మీద పలికే ప్రతి మాట ఆయన ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఊరికే విజ్ఞాపన కాదు, నువ్వు భూమి మీద చేతులెత్తి నీ పూర్ణ హృదయంతో నువ్వు చేసే ప్రతి ప్రార్థనను, ప్రతి యొక్క మనవిని ప్రభు ఇంటూ ఏమంటున్నాడు తెలుసా? ఆమేన్ అంటున్నాడు. అందుకే ఆయనకు ఆమేన్ అన్నవాడు అని పేరుంది. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏం చేసింది తెలుసా అబ్రహాముని? ఆమేన్. ఈ ప్రార్థనలో ఉన్న గొప్ప సంగతి అదయ్యా. ఈ మర్మం చాలా మందికి అర్థం కాలే. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తుందో నీకు చెప్తా. అబ్రహాము జీవితాన్ని ఏం చేసిందంటే, ఆదికాండం 24వ అధ్యాయం 1వ మాట. అబ్రహాము బహుకాలం గడచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అందరూ ఆమేన్ చెప్పండి. వృద్ధాప్యం చూసినాడు అబ్రహాం. అంటే మధ్య వయసులో గోడ మీద ఫోటో లేదండి. ఏం చూశాడు అంటే దాన్ని ఏమంటాం? దీర్ఘాయుషి అంటామా? అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే ఆయుష్ని పెంచుతుందని చెప్పు పక్కన వెళ్తా. హల్లెలూయా. సిగరెట్ మందు ఆయుష్ని తగ్గిస్తే ప్రార్థన ఆయుష్ని పెంచుతుంది. అందరూ ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. నీ ఆయుష్ పెరుగుతుంది కాబట్టి, నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి, నువ్వు మంచి స్థితిలో ఉంటావు కాబట్టి సాతాను నీ మోకాళ్ళు వంగకుండా చేస్తాడు. శరీరము నీవు ఆయన సన్నిలో కూర్చోకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి మరి. ఆమేన్. నువ్వు మంచి ఆయుష్ను చూడాలనుకుంటే ప్రార్థన చేయాల్సిందే. ఆమేన్. కాలము గడిచిన వృద్ధుడై ఏం చేశాడంట? దేవుడు అతనిని అన్ని విషయములలో ఆశీర్వదించెను. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యడం ప్రారంభిస్తే నిన్ను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలలో. అది ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, వస్తు రూపంలో నువ్వు ఆశీర్వదించబడి ఉంటావు. అది జరిగేది కేవలం ప్రార్థన ద్వారానే. నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? అన్ని విషయాలను ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నువ్వు ఏం బరువులు ఎత్తవలసిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ప్రతిరోజు ఆయనతో మాట్లాడు. ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయి. ప్రతిరోజు నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే, ప్రతిరోజు దేవునితో మాట్లాడితే, ప్రతిరోజు దేవునితో గడిపితే దేవుడు నీకు ఒక స్నేహితుడైపోతాడు. అంతే. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేవునితో నడుస్తావు. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడు నీతో నడుస్తాడు. మీ అనుబంధం ఒక గొప్ప ఆత్మీయ బంధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన నీతో వస్తే ఇంకా నీకేమైనా కొలతలు ఉంటాయా? ఆయన నీతో వస్తే నీకేమైనా రోగాలు ఉంటాయా? ఆయన నీతో వస్తే నీకేమైనా అపజయాలు ఉంటాయా? ఆయన నీతో వస్తే ఏమైనా లేమి ఉంటుందా? అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుతుంటావు, అప్పుడప్పుడు ప్రార్థనలో కనబడతావు కాబట్టి ఆయన కొత్తగానే ఉంటుంది, నువ్వు కొత్తగానే ఉంటుంది. ఇద్దరు కొత్తగా. అర్థమైందా? హల్లెలూయా.
నువ్వు ఇంకా ఏం అడగవలసిన అవసరం లేదు. ప్రభు అంటాడు, నాన్న నువ్వు నీ ఉనికి భూమి మీద రాకముందే రా, నేను నీ కోసం ఇవన్నీ చేశాను, స్వాధీనపరచుకో అంటాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అన్నీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మోకాలు వంగలే, హృదయం తెరవబడలే, కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి టిక్కి 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 అని. కళ్ళు మూసుకుంటే నీ మూయబడిన ప్రతి ద్వారాలు తెరవబడతాయి. అన్ని విషయంలో నువ్వు ఆశీర్వదించబడతావు. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండే, ప్రార్థనతో అబ్రహాం ఏం చేశారు? అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడని చెప్పండి. ఏమనాలి తెలుసా? దేవుని దేవల మాకు దేంట్లో కొరత లేదయ్యా, దేవుని దేవల మాకు అంత ఉందయ్యా, దేవుని దేవల సర్వ సమృద్ధిలో మేము ఉన్నామయ్యా. ఇటువంటి సాక్ష్యాలు వినబడాలా? హల్లెలూయా. అది కేవలము మోకాలొంగి తమ్ము తాము తగ్గించుకొని ఎవరైతే దేవునితో మాట్లాడతారో అటువంటి వారి జీవితంలో జరిగేవి ఇవి. హల్లెలూయా. అబ్రహాము అన్నిట్లో ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. ఊరికే బలిపీఠం కట్టి కానుకలు వేసి స్తోత్రం చెప్పి పోలేదు ఆయన వాడుక ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు ఆయన. అందుకే దేవుడు అన్ని విషయాలు అతను ఏం చేశారు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే చేయాల్సింది అదే. ఆమేన్. ఆశీర్వాదాలు వెనుక నువ్వు పరిగెట్టవలసిన అవసరం లేదు అని చెప్పండి పక్కనలతో. ఎందుకు అని అడగండి నన్ను. పేతురు ఏమంటాడంటే, ఆశీర్వాదములకు వారసులగుటకే ప్రభు మిమ్మల్ని పిలిచాడట. ఇంకొక మాట చెప్పాలంటే నువ్వే ఆశీర్వాదం. నీ కొరకు ఆశీర్వాదాలు ఎదురు చూస్తుంటాయి. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే చాలు. మనం అది ఒక్కటి చేయలేము, అన్నీ చేస్తాం. అవునా? దట్స్ అ ప్రాబ్లం. అదేనా సమస్య? ఆ ప్రాబ్లంకి విరుగుడు కూడా ప్రార్థనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నా పేరు పెట్టి పిలువబడిన అనాజనులు తమ్మును తాము తగ్గించుకొని ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో, ఎప్పుడైతే ఆయనను అడుగుతామో, అప్పుడు దేవుడు విని క్షమించి ఆ దేశాన్నే స్వస్థపరుస్తాడట యేసు నామములో. హల్లెలూయా. సో ఈరోజు ప్రార్థనతో అబ్రహాం ఏమయ్యాడు? అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. కష్టపడి కాదు, ప్రార్థనతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చి అర్పణలు చేసి కాదు, ప్రార్థనతో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానుకలు ఇస్తున్నాం కదయ్యా, పరిచర్య చేస్తున్నాం కదయ్యా, పాస్టర్ వెనుకనే ఉంటున్నాం కదయ్యా, కెమెరా పెడుతున్నాం కదయ్యా, సౌండ్ పెడుతున్నాం కదయ్యా, కీబోర్డ్ వాయిస్తున్నాం కదయ్యా, చీరలు వేసినాం, చీరలు తీసినాం, బండలు తుడిచినాం, బండలు వేసినాం అంటే కాదు నాయన. ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేయకుంటే అన్నిట్లో నువ్వు ఆశీర్వదించబడలేవు. ఊరికి అర్పణ చేసినట్టే, ఊరికే పొగబోతుంది అంతే, ఏం ఉండదు. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ధూపం వేయడం ప్రారంభిస్తే, పరిచర్య చేయడం ప్రారంభిస్తే అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఉదయం 4:30 నుంచి మేము ధూపం వేసి ప్రార్థన చేసి మీకు ఆహారం సిద్ధపరచుకొని తీసుకొని వచ్చి కూర్చో ఇక్కడ నిలబడి మీకు అందిస్తున్నాం. ఊరికే చిన్న ప్రార్థన. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఆమేన్. ఇంత బైబిల్లో ఇట్లా తిప్పితే ఏదో ఒకటి తగులుతుంది వాక్యం కదా, ఏదో ఒకటి చెప్పొచ్చు మీకు, అవునా కదా? అది మా వల్ల కాదు. ఎందుకు? ప్రభు మాట్లాడిందే మేము మాట్లాడాలని ఇష్టపడతాం. ఎందుకు? ఆ మాట్లాడింది మాట్లాడితే అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ప్రార్థనతో ఏమయ్యాడు? ఆ అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు అనండి. రెండవదిగా ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను.
యెహోవా అతని ప్రార్థన వినెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థనలు గర్భవతిని చేసింది. ఆమేన్. ఇస్సాకు భార్య రిబ్కా. మనం హన్నా ప్రార్థనలో విన్నాం, కానీ రిబ్కమ్మ వాళ్ళ భర్త ప్రార్థన పరుడు. మొగోళ్ళు ప్రార్థన చేయాలని అందుకే చెప్తుంటాను. హల్లెలూయా. ఆడోళ్ళని నిందించడం కాదు నాన్న, గొడ్రాల అని పేరు పెట్టడం కాదు. నీవు ప్రార్థనా పరుని కాదు కాబట్టి నీ భార్య ఫలించలేదు, అది గుర్తుపెట్టుకో. ఊరికి ఏలెత్తి చూపించి పొడిచి చంపడం కాదు. ఫస్ట్ నువ్వు సావు యేసయ్య సన్నిధిలో, ఉన్నదంతా చెప్పుకో, అడుగు దేవుని దగ్గర క్షమాపణ చెప్పు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు వాళ్ళ భార్య కోసం ప్రార్థన చేశాడట. బ్యూటిఫుల్, ఆమేన్. ప్రసంగికులు అందరూ ఇట్లా బల్ల గుద్ది చెప్పేది హన్నా ప్రార్థన. పాపం ఆడోళ్ళంతా దెబ్బలు తిన్నట్టు ఉంటుంది అది. కానీ ఇక్కడ ఇస్సాకు ప్రార్థన నేను చెప్తున్నా. ఆమేన్. ఇస్సాకు ప్రార్థనా పరుడు. సో వాళ్ళ భార్య కోసం ఏం చేశారు? ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే వాళ్ళ భార్య కోసం ప్రార్థన చేశారో అందరూ చెప్పకముందే ఆమెందని ఒకసారి హల్లెలూయా అనండి. అన్న ప్రార్థన చేస్తే ఒక్క సమయాలు బయటకు వస్తే, ఇస్సాకు ప్రార్థన చేస్తే 2 రాజ్యాలు బయటకు వచ్చాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది బయటికి. అందుకే బ్రదర్స్ మీరు ప్రార్థన చేయండి, 2 అంతల ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా, ఆమేన్. మీ భార్యను మందిరాన్ని పంపించి నువ్వు ఇంట్లో ఉన్నావేమో, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అట్లా ఆమెను పంపిస్తూనే ఉండు, నువ్వు ఇంట్లోనే ఉండు. చెడు తలంపులతో చచ్చిపోతుంటావు నువ్వు ఇంట్లో ఉండి. ఆమెమో ఏడ్చి ఆమె పోతూ ఉంటుంది. ఏమీ ఫలితం ఉండదు. ఫలితం రావాలంటే భర్త దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే 2 అంతల ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఇస్సాకు ప్రార్థన చేసి 2 రాజ్యాలను సంపాదించుకున్నాడు. ట్విన్స్, ఆమేన్. ఫస్ట్ ట్విన్స్ ఎవరంటే వీళ్ళే. మొట్టమొదటి కవల పిల్లలు ఎవరు? ఏశావు, యాకోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరి పుట్టుకకు కారణం ఎవరు? వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న ఇస్సాకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేశాడు, 2 రాజ్యాలను బయటకు తెచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే ఇంకేం జరుగుతుందో చూడండి. ఆమేన్. హల్లెలూయా. భార్య యొక్క నింద ఏమైపోయింది చెప్పాలందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఇంకొకరిని చేసుకుందామా, ఇంకొకరిని చూసుకుందామా, ఇంకొకరితో ఉండిపోదామా, ఇంకొకరితో అని ఈ ఇంకొకరు లేదు ఆయనలో. ఏం చేశాడు? నాన్న నాకు పిల్లలేని, అప్పుడు పెళ్ళి ఎందుకు చేసినావు నాయన? ఇప్పుడు నాకు పిల్లలు కావాలా? మా నాయన దేవుడివే కదా నువ్వు. మా నాయన 25 సంవత్సరాలు వేచి చూస్తే ఇచ్చినోడివే కదా. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం, మాకు కావాలా, నా భార్యకు కావాలా, నాకు కావాలా, మా నింద పోవాలా. అంటే వాగ్దానం ఉంది. వాగ్దానం ఏంటి? అబ్రహాముని సంతానం నేను ఇసుకరేణువులాగా, ఆకాశపు నక్షత్రాల్లాగా ఆశీర్వదిస్తానన్నాడు, విస్తరిస్తానన్నాడు. ఆ కొండపైకి పోయినప్పుడు ఆ బలి ఇచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇస్సాకు వలన ఈ ఆశీర్వాదాలు నేను స్థిరపరుస్తానన్నాడు. వాగ్దానాలు ఉన్నాయి కానీ జరగలే కార్యం. వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కటి కాదు 66 పుస్తకాలు వాగ్దానాలు అన్నియే, కానీ జరగడంలే. వాగ్దానాలు తీసుకున్నావు కానీ అవ్వడంలే. ఎందుకు జరగడం లేదు? ఎందుకు వాగ్దానం నెరవేర్చబడడం లేదంటే నువ్వు మోకాళ్ళ మీదకి రాలే. టైంలో జరుగుతాయిలేనా, అంత తొందర ఎందుకు పడాలా? చెప్పినోడు చేయకుండా ఉంటాడా అన్నట్టు లేదు ఇక్కడ.
వాగ్దానము ఎత్తి నువ్వు పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అద్భుతమైన ఫలాలతో బయటకు వస్తావు. హల్లెలూయా. వాగ్దానాలు ఉండొచ్చండి, వాగ్దానాలు ఉన్నా వాగ్దానాలు నెరవేర్పు నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే తప్ప నెరవేరవు. ఆమేన్. అది నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒక వాగ్దానం లాగే చూసుకున్నావా, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇది ఇచ్చాడులే, ఇంకా చూద్దాం దీని కథ డిసెంబర్ 1 వరకు అని ఆలోచన చేయొద్దు. మోకరించు, ప్రార్థన చేయి. ప్రతిరోజు ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నువ్వు చూస్తావు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, అందుకే ఏమయ్యాడు? 2 అంటే డబుల్ బ్లెస్సింగ్తో. ఆమేన్, హల్లెలూయా. 2 రాజ్యాలను బయటికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ అని చెప్దాం. ఒక్కరినే కాదు, ఇద్దరితో కూడా ఆయన ఆశీర్వదించగలడని చెప్పే ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు ఆయన. ఆమేన్. దాని తర్వాత ఆదికాండం 30:22, ఆదికాండం 30:22-24 వరకు. దేవుడు, ఆదికాండం 30:22. దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని, రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని, ఆమె మనవి అంటే ఆమె ప్రార్థన విని ఆమె గర్భం తెరిచెను, ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెనని అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. అందరూ ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, ఆశా నిగ్రహము కలిగిన వాడు, క్షమాపణ హృదయము కలిగిన వాడు, మంచితనానికి మారు పేరు. బైబిల్ స్కాలర్స్ ఎట్లా పోలుస్తారంటే, పాత నిబంధనలో ఒక యేసు లాంటోడు యేసేపు అంటారు. ఆయన క్యారెక్టర్ యేసు క్యారెక్టర్ పక్కన పెడితే సేమ్ కనబడుతుంది. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన కుమారుని కనింది రాహేల్. అప్పటికి ఎంతోమందిని కనింది, కానీ ఈమెకు ఆలస్యం జరిగింది. అయితే ఎందుకు అని అంటే, ఈ రాహేలు అక్క మీద పడి ఏడవడం తప్ప వేరే పని లేదు. ఆమేన్. ఎప్పుడు ఆలోచన, ఇప్పుడు ఆశింతనే. ఆమెకి ఇస్తున్నా మాగలేదు. ఈ గొనుగుడు వ్యవహారం పక్కన పెట్టి మోకాల వ్యవహారం స్టార్ట్ చేసింది. 2 చేతులు పైకెత్తి దేవుని వేడుకున్న మరుక్షణమే దేవుడు ఏం చేశాడట? ఆమె గర్భాన్ని తెరిచాడు. అంటే ప్రార్థన ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే, డోర్లు ఎంత గట్టిగా బిగించినా సరే అవి తెరవబడేటట్టు చేసేదే ప్రార్థన. ప్రార్థనలో ఉన్న బ్యూటీ అది. అవకాశాలు రావడం లేదన్నా, వ్యాపారం జరగడం లేదన్నా, సంపాదన నిలబడడం లేదన్నా, ఎన్ని ప్రయాసలు చేసినా ఏమి కావడం లేదన్నా, అంతా మూయబడినట్టే ఉంది అని అంటే, నేను అంటాను, నీవు నీ నోటిని బాగుగా తెరిస్తే దేవుడు అన్నిటితో నింపుతాడు, అన్నిటిని తెరుస్తాడు, తన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈమె ఏం చేసింది? వేడుకుంది, అంటే ప్రార్థన చేసింది, బతిమలాడుకుంది, అడిగింది. చివరికి ఏమైంది? పొందుకుంది. ఎవరినిచ్చాడు దేవుడు? యోసేపునిచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ప్రధానమంత్రిని తెచ్చాడు. ప్రైజ్ లార్డ్. ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు ఆమె లోపల నుంచే. హల్లెలూయా. కరువులో ఆదుకునేవాడిని దేవుడు ఆమెలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి కలలుగనే వాడిని, భవిష్యత్తును గురించిన ఆ జ్ఞానము కలిగిన వాడిని, భవిష్యత్తును గురించిన జాగ్రత్తలు వహించేవాడిని, ఏ రీతిగా ముందుకు నడిపేయాలో రాజ్యాన్ని, అటువంటి రాజు కంటే గనుణ్ణి ఈమె యొక్క గర్భంలో నుంచి దేవుడు బయటికి తెచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. అధికారం కలిగిన కుమారునికి అన్నదమ్మా.
ప్రైజ్ ద లార్డ్. నిందలలో నుండి, అన్ని అవమానాల నుంచి ఎన్ని ఆశీర్వాదాలు బయటకు వచ్చాయి. దేని ద్వారా? ప్రార్థనతో ఆమె ఎవరినిచ్చింది? ప్రధానమంత్రినిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఫారో అన్నాడు, నేను ప్రెసిడెంట్నే, కానీ ప్రైమ్ మినిస్టర్వి నీవే, అన్నీ చూసుకోవాల్సింది నీ బాధ్యత, నీ సెలవు లేనిది ఎవడి కాలు కూడా ఆడడానికి లేదన్నాడు. చూడండి, మళ్ళీ ఆయన బానిస. హల్లెలూయా. కానీ అద్భుతం. కారణం ఏంటంటే వాళ్ళ తల్లి గారి యొక్క, చెప్పాలి అందరు కూడా, ఏమంత చల్లగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రార్థన? రాహేల్ యొక్క ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు తల్లులకు చెప్తున్నాను, మీ ప్రార్థన మీ పిల్లలకు చాలా అవసరం. ఆమేన్. నిత్యము వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్. వారు పెద్దవారైనప్పుడు ఒక మంచి స్థితిలో నిలబెడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము ఈ స్థితిలో నిలబడ్డామంటే మా తల్లి ప్రార్థనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, యాకోబు రాత్రంతా ఏం చేశారు? చెప్పాలి అందరు కూడా. ఆయన బయలుదేరేటప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు? ఒక దర్శనం చూపించాడు, నిచ్చెన చూపించాడు, దేవదూతలు చూపించాడు కదా. ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నీతో ఉంటానన్నాడు. ఇవన్నీ కూడా ఆయనకు చూపించినప్పుడు ఆయన సాష్టాంగపడి నమస్కారం చేయడం కానీ, ఆయన మోకాల్లోని ప్రార్థన చేయడం కానీ ఇవి ఏం చేయలే. ఏమంటాడు తెలుసా? నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే నీకు దశమభాగం ఇచ్చుకుంటాలే అన్నాడు. నాకు కూడు గుడ్డు ఉంటే చాలు అన్నాడు. చూడండి ఎంత చెడ్డ ఆలోచనలు నాకు. యాకోబ్ మోసగాడా, మోసం అంతా. ఆమేన్ అన్నాడు. కానీ అక్కడ ఏదో ఒక బలిపీఠం కట్టో, లేకపోతే 2 చేతులు ఎత్తి ఆరాధన చేసో, లేకపోతే చిన్న ప్రార్థన చేసో. అందుకే 20 ఏండ్లు సహవాసం లేదనకు. శరీర మోజులోకి వెళ్ళిపోయినాడు ఆయన, ప్రేమలోకి వెళ్ళిపోయినాడు ఆయన, ఇక కనే దాంట్లోనే ఉన్నాడు ఆయన. అందుకే స్థిరం లేదు, బలం లేదు, ఆశీర్వాదం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు దొరికిన వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఆమేన్. 20 ఏండ్లు దేవుని మాట లేదమ్మా. 20 ఏండ్లు దేవుడు అంటే తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాడు? మళ్ళా వాగ్దానాలు కుప్పలు కుప్పలుగా, ప్రమాణాలు కుప్పలు కుప్పలుగా ఉన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అబ్రహాంకి మనవడు, కానీ ప్రార్థన లేనోడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటారు చూడు, ఆ టైపీడు యాకోబు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు, కానీ దేవునితో సహవాసం దిగిపోయింది. దేవునితో ఎంతో గడపాలంత గడపని స్థితి. లోకం చూసుకున్నాడు, లోకంలో ఉన్న వాటిని చూసుకున్నాడు, దాంట్లో వడిదిల్లుతున్నాడు. కానీ పరసంబంధమైన విషయాల గురించి ఆలోచన లేదు. దేవుని సంబంధమైన ఆలోచనలు లేవు. దేవుడు దేన్ని బట్టి అతన్ని జ్యేష్ఠత్వం ఇప్పించాడో, దేన్ని బట్టి దేవుడు అతన్ని నడిపిస్తున్నాడో అవన్నీ కూడా మర్చిపోయిన పరిస్థితి. 20 ఏండ్లు సహవాసం లేని బ్రతుకు. రక్షణ పొందుకున్నాడే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో